ఒక భార్య తన భర్తతో 10,000 అప్పివ్వండి, పట్టుచీర కొనుక్కోవాలి, జీతం రాగానే ఇచ్చేస్తాను అంది. భర్త, నువ్వు ఉద్యోగం చేయడం లేదుగా, మరి జీతం ఎక్కడి నుండి వస్తుంది అని అడిగాడు. వెంటనే భార్య, 1వ తేదీన మీ జీతం రానివ్వండి, మీకే అర్థమవుతుంది అంది. భర్త, ఇదేమిటి, ఆరెంజ్ జ్యూస్ వేడిగా ఉంది అని భార్యను అడుగుతాడు. భార్య, ఉదయం కాఫీ వేడిగా లేదని మీరే తిట్టారుగా అంది. సరిత పక్కింటి ఆవిడతో, వదినా కాస్త పంచదార అప్పిస్తావా అని అడిగింది. పక్కింటి ఆవిడ లేదు అని సమాధానం చెప్పింది. సరిత, పోనీ బెల్లం ఉందా అని అడిగింది. పక్కింటి ఆవిడ అది లేదని చెప్పింది. సరిత మరి ఏముంది అని అడిగింది. అప్పుడు పక్కింటి ఆవిడ ఉప్పు కారం ఉన్నాయి వదినా అని చెప్పింది. కొడుకు తల్లితో, అమ్మా నువ్వు కోపడినంటే ఓ క్వశ్చన్ అడుగుతాను. తల్లి, ఏంటది అడుగు అంది. కొడుకు, అందరూ కోపం వస్తుంది అంటారు కదా, ఇంతకీ ఆ కోపం ట్రైన్లో వస్తుందా, కారులో వస్తుందా అని అడిగాడు. వెంటనే ఆ తల్లి సమాధానం, సైకిల్ వేసుకుని వస్తుంది అన్నది. అర్ధరాత్రి దోచుకున్న డబ్బుని పాడుబడ్డ బిల్డింగ్లో పంచుకుంటుంటే పోలీసులు ఎలా పట్టుకున్నారా అడిగాడు ఇంకొక దొంగ. మేము డబ్బు దోచుకొని బయటకు వచ్చేసరికి ఊరంతా కరెంటు పోయింది. ఒక ఊరి బయట పాడుబడ్డ బిల్డింగ్ అనుకొని చీకట్లో అందులోకి వెళ్ళి డబ్బు తీసుకొని పంచుకుంటుంటే కరెంటు వచ్చింది. అది పాడుబడ్డ బిల్డింగ్ కాదు, పోలీస్ స్టేషన్ అన్నాడు ఇంకో దొంగ. ప్రియా, నన్నే ఎందుకు ప్రేమించాలనుకుంటున్నారు? నాకన్నా చాలా అందమైన వాళ్ళు, ఎంతో మంచి వాళ్ళు ఉన్నారుగా అని అడిగింది శ్రీనుని. శ్రీను, వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తేనే లాస్ట్ ఆప్షన్గా నీ దగ్గరకు వచ్చాను అని చెప్తాడు. 2019లో పంజాబ్లో ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది అకస్మాత్తుగా చలి ఎందుకింత పెరిగింది? దానికి కారణం మోడీ, అమిత్ షా అని అన్నాడు రెండవ అతను. మొదట అతను అదేమిటి అని అడిగాడు. రెండవ అతను, అవును, కాశ్మీర్ని వాళ్ళు భారతదేశంలో ఓ రాష్ట్రం చేశారు కదా మరి అని చెప్పాడు.